టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్, గూగుల్ ఏఐ విషయంలో చేతులు కలిపాయి. గూగుల్ ఏఐ జెమినైను యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్తో అనుసంధానించి మరింత మెరుగైన అనుభవాన్ని వినియోగదారులకు పంచేందుకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు రికార్డు స్థాయిలో పెరిగి ప్రపంచంలోనే రెండో విలువైన కంపెనీగా ఆ సంస్థ అవతరించింది. అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ చేతులు కలిపాయి. గూగుల్ ఆధునిక కృత్రిమ మీద ఏఐ మోడల్ జెమినైను తదుపరి తరం సిరి వాయిస్ అసిస్టెంట్తో అనుసంధానించాలని యాపిల్ సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది విడుదల చేయనున్న సిరి వాయిస్ అసిస్టెంట్లో జెమినై అనుసంధానం కానుంది. ఈ ఒప్పందం ప్రకారం తమ ప్రాథమిక ఏఐ సిస్టమ్స్ ను జెమినైతో శక్తిమంతం చేయాలని యాపిల్ నిర్ణయించింది. అలాగే గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను సైతం ఉపయోగించుకోనుంది. చరిత్రాత్మకమైన ఈ కీలక ఒప్పందానికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందంలో ఆర్థిక లావాదేవీలను, సాంకేతిక అంశాలను వెల్లడించలేదు. ఫోర్బ్స్ సహా ఇతర సంస్థల అంచనాల ప్రకారం జెమినై ఏఐ క్లౌడ్ ను ఉపయోగించుకోనున్న యాపిల్ గూగుల్ కు $1 బిలియన్ చెల్లించనుంది. ఈ ఒప్పందంతో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు సోమవారం కీలక మైలురాళ్లను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్ఫాబెట్ విలువ తొలిసారిగా $4 ట్రిలియన్ చేరింది. తద్వారా యాపిల్ ను అధిగమించి ప్రపంచంలోనే రెండో విలువైన కంపెనీగా ఆల్ఫాబెట్ అవతరించింది. ప్రస్తుతం ఎన్విడియా తర్వాతి స్థానంలో గూగుల్ మాతృ సంస్థ నిలిచింది. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, యాపిల్ తర్వాత $4 ట్రిలియన్ మైలురాయిని అందుకున్న 4వ సంస్థగాను ఆల్ఫాబెట్ అవతరించింది. ఇటీవల కొద్ది నెలల్లో ఆల్ఫాబెట్ చెప్పుకోదగ్గ వృద్ధిని నమోదు చేసింది. ఆ సంస్థ షేర్లు 2025లో ఏకంగా 65% వరకు పెరిగాయి. తద్వారా అమెజాన్, మెటా, టెస్లా వంటి అద్భుతంగా రాణిస్తున్న 7 కంపెనీల్లో ఒకటిగా ఆల్ఫాబెట్ గుర్తింపు సాధించింది. యాపిల్, గూగుల్ మధ్య కుదిరిన జెమినై ఏఐ అనుసంధాన ఒప్పందం కొన్నేళ్ల పాటు కొనసాగనుంది. జెమినై అనుసంధానంతో యాపిల్ యూజర్లకు సిరి వాయిస్ అసిస్టెంట్ వ్యక్తిగతంగా మరింత ఆధునికంగా, ఉపయుక్తంగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఒప్పందాన్ని ధృవీకరించిన గూగుల్ యాపిల్ యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జెమినై ఏఐ అనుసంధానం ఉంటుందని స్పష్టం చేసింది. అంటే యాపిల్ డేటాను గూగుల్ కు ఇవ్వకుండానే ఒప్పందం అమలు జరుగుతుంది. ఇదే సమయంలో ఈ ఒప్పందం యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్ కు చేదు వార్తేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు శాంసంగ్ పై స్పష్టమైన ప్రభావం చూపకుండా దీర్ఘకాలంలో గట్టి పోటీ ఖాయమని భావిస్తున్నారు. తమ ఏఐ భవిష్యత్తు గూగుల్ జెమినైతో విడదీయలేనంతగా అనుబంధమై ఉందని ఇటీవల శాంసంగ్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో ప్రైవసీకి సంబంధించి గూగుల్తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. మరోవైపు యాపిల్, గూగుల్ డీల్పై ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ రంగంలో గూగుల్ కు గుత్తాధిపత్యం లభిస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు. గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్, క్రోమ్ ద్వారా టెక్నాలజీ రంగాన్ని నియంత్రిస్తోందన్న ఆయన తాజా ఒప్పందం వల్ల మరింత గుత్తాధిపత్యం సంక్రమిస్తుందన్నారు. యాపిల్, గూగుల్ ఒప్పందం ఒక రకంగా ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోకు కూడా ఎదురుదెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాపిల్ సంస్థ గతంలో ఓపెన్ ఏఐతో జట్టు కట్టినప్పుడు ఆయన ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు. సిరి, ఇతర యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లో చాట్ జీపీటీని ఆప్షనల్ ఫీచర్ గా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. యాపిల్ విధానాలు ప్రత్యర్థుల ఎదుగుదలకు అవరోధంగా మారుతున్నాయంటూ దావా కూడా వేశారు. ప్రాథమికంగా తిరస్కరణలకు గురైన ఆ దావా ప్రస్తుతం కోర్టుల్లో ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.